వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ఒక నానుడి మాట మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆలస్యం విషయం కదా. అయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు ఆలస్యం విషయంలో? అది కదా మనకు కావాల్సింది. దేవుడు ఏమంటున్నాడు మన విషయంలో, మన జీవిత విషయంలో? ఆలస్యము ఎందుకు మన జీవితాలలో అవుతున్నది? చాలామంది ఎప్పుడు కరుణిస్తాడో అని ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు మొరపెట్టి ఒక నిరుత్సాహం అంటూ కొన్నిసార్లు మన జీవితాలను ఆక్రమిస్తూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేసుకోవాలండి? దేవాది దేవుని వైపు చూడాలి. సమస్య వైపు మనం చూస్తే బ్రతకలేం, ఇబ్బందిని వైపు మనం చూస్తే మనము ముందుకు సాగలేం. ఆలస్యం ఎందుకు దేవుడు చేస్తాడు? ఈరోజున అదే వాక్యం. అయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించట్లేదా? మన కన్నీళ్లను ఆయన చూడట్లేదా? లేదంటే మనం ఎప్పటి నుంచో సంవత్సరాల తడబడి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావట్లేదు? ఒక శోధనను దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు ఇవ్వటలేదు అనటానికి దెర్ ఈజ్ ఎ గ్రేట్ అండ్ వెరీ వెరీ హై రీజన్ దేవుని వద్ద ఉన్నది. అది మనం గమనించుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి సమస్య, ప్రతి రోగము అపవాది వల్లనే వస్తుంది. అపవాది అంటే దేవుడు అంటే ఇష్టం లేదు అపవాదికి, దేవుని బిడ్డలంటే ఇష్టం లేదు. అందుకనే దాని టార్గెట్ అంతా ఏంటంటే దేవుని బిడ్డలే. ఒక జబ్బు వచ్చింది లేదంటే ఒకటి వచ్చిందంటే సాతాను దెయ్యం పట్టేసిందని, దెయ్యం వల్లనే వస్తాయి ఏదైనా సరే. కాకపోతే మోతాదులు ఉంటాయి దానిలో. మనం ఎప్పుడు కూడా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చినది, ఎవరి వలన వచ్చింది, దీనికి కారణం ఏంటి అనే ఒక ప్రశ్న ఫస్ట్గా మనం వేసుకోవాలి. మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి సమాధానం వస్తుంది. చాలా వరకు సాతానే శోధిస్తాడు. మోస్ట్లీ 100కి 90% సాతాను శోధన వస్తుంది. రెండవది కొంత పర్సంటేజ్ ఏంటంటే మనం చేసుకున్నటువంటి వాటి నిమిత్తము వస్తుంది. సొంతముగా మన యొక్క ప్రవర్తన అవనివ్వండి, మన మాట అవనివ్వండి, లేదంటే మన యొక్క ఏదైనా సరే సొంతంగా చేసుకోవడం వలన శోధన వస్తుంది. చెప్పాలంటే దేవుడు కూడా కొన్నిసార్లు మనకి పనిష్ చేయడానికి ఇష్టపడతాడు. మన పిల్లలు తప్పు చేస్తుంటే కొడతామా, ముద్దు పెట్టుకుంటామా? ఎందుకు కొడతాం? ఎందుకంటే అది అపాయకరము, ఆ బిడ్డకు కీడు జరుగుతుంది కనుకనే మరి తండ్రి కానీ తల్లి కానీ ఒకటేస్తాం. అదే విధముగా దేవుడు కూడా కొన్నిసార్లు మనం చేసినటువంటి దానికి కొంత ఫలితాన్ని దేవుడిస్తాడు. ఇంకా 5% ఏంటంటే దేవుడు మనకు పరీక్షిస్తాడు. ఎవరిని పరీక్షిస్తాడంటే ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారిని పరీక్షిస్తాడు. ఈ 3 అంశాలు మరి మన జీవితంలో సంభవిస్తుంటే అది కొంచెముగా మనం జ్ఞాపకం చేసుకుని జ్ఞానముతో ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ప్రతిదీ దేవుడి మీద తోయకూడదు. మనం ఏం చేస్తామంటే అయితే దేవుడు లేతే దెయ్యం. కనుక చూడండి, అటువంటి ఆత్మీయ స్థితి చాలా తక్కువ స్థాయి ఆత్మీయ స్థితి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా బలమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అయితే ఎందుకు మన యొక్క జీవితాలలో ఆలస్యం అవుతూ ఉంటాయి పరిస్థితులు అనేటువంటి విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చూడండి ఎంత అద్భుతమైన మాట. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి, అందుకనే ఆది కాండం అనే పేరు వచ్చినది మొదటి పుస్తకానికి. దేవుని సృష్టి, ఈ లోకము దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి యొక్క వివరణ ఆ యొక్క ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ చూడండి, నాకు ఆకర్షించిన మాట ఏంటంటే పరిశుద్ధ ప్రవక్తలు అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అపరిశుద్ధమైనటువంటి వారు కూడా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రతిదానికి కూడా ఒక కుదురు కాలం వచ్చి ఉన్నది. మన సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
మన ఇబ్బందుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మన అవసరతల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కూడా దేవుడు తన సన్నిధికి చేర్చుకొని ప్రతి దానిని కూడా ఏ సమయంలో ఎట్లా చేయాలనేటువంటి ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఆ విషయంలో దేవుని యొక్క చిత్తానికి మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టాలి. దీని విషయములలో ఈ యొక్క దేవుని యొక్క కృపల గురించి కానీ, మన ప్రార్థనకు జవాబు వచ్చేటువంటి స్థితి కానీ, మన అవసరతల విషయములలో మనం ఎదురు చూసేటువంటి ఆ పరిస్థితులలో ఒక కాలము ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన మనల్ని ఎంతగానో నెమ్మదిపరుస్తుంది, మనల్ని ఎంతగానో ఒక సమాధానపరుస్తుంది. దేవుడికి చెప్పేశాను, నేను దేవుడికి విన్నవించేసుకున్నాను, దేవునికి తెలియజెప్పేశాను, నా కష్టం ఏంటో తెలియజెప్పాను. క్యాజువల్గా ప్రార్థన అవనివ్వండి, భారంతో కూడిన ప్రార్థన అవనివ్వండి, కన్నీటి ప్రార్థన అవనివ్వండి, మూలుగులతో దుఃఖముతో చేసినటువంటి ప్రార్థన అవనివ్వండి, ఏదైనా సరే ఆయన ఆ యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఎప్పుడు ఆలకిస్తాడో ప్రభు అనేటువంటి మాట కూడా చాలా తప్పుగా మనము మరి తీసుకోవచ్చు. ఎందుకనగా మనం ఎప్పుడైతే నోరు విప్పి ప్రార్థన చేస్తామో అప్పుడే అవి ఆయన సన్నిధికి చేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, చేర్చబడతాయి. అయితే కొన్ని ప్రార్థనలు మాత్రం తిరిగి ఎక్కడికి వస్తాయండి? దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిందంట. ఎదలోకి వచ్చేస్తాయి కొన్ని ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చే ప్రార్థనలు అవి ఏంటంటే, అవి దేవుని చిత్తము కాని ప్రార్థనలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనగా మనం ఏది అడిగినప్పటికీ కూడా ఆయన చిత్తం అయితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని కూడా వాక్యం చెప్తూ ఉన్నది. ఎదలోనికి తిరిగి వచ్చే ప్రార్థనలు ఏంటంటే దేవుని చిత్తము కానిటువంటి ప్రార్థనలు. దేవుని చిత్తము కాని ప్రార్థనలు మనం ఎంత చేసినా ఏం చేసినా వాటికి నెరవేర్పు మనం చూడడానికి అవకాశం ఉండదు. అయితే దేవుని చిత్తం ఏంటి? అగైన్ మనం అది ఆలోచించాలి. దేవుని చిత్తం ఏంటి? మనం దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి, మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటి ఒక ప్రణాళికలో ఉన్నాడు. ఈ లోక సంబంధమైన సకలమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కృపలను ఇస్తాడు. అదే సేమ్ టైం ఆయన సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, కష్టములో మనల్ని ఆదరిస్తాడు, ఇబ్బందులలో ఆయన మనం పరామర్శిస్తాడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తోడై ఉంటాడు, మన దిక్కులేనటువంటి పరిస్థితిలో ఆయన తండ్రి అయి ఉంటాడు, కష్టపడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఆదరణకర్తగా మనల్ని అక్కన చేర్చుకుంటాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు. అంతేకాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. ప్రతిదీ కూడా చూడండి, గమనించండి. ఇదివరకటి దినములలో మన జీవితం ఎలా ఉన్నది, ఈ రోజున మన జీవితం ఎలా ఉన్నది అనేది మనం ఆలోచిస్తే దేవుని ఆశీర్వాదాలు లెక్క పెట్టలేనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని ఉన్నాం. అయితే ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అందుకనే దేవుడు కూడా ఏమన్నారంటే వాక్యములో, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది అన్నారా లేదా? మరి ఇంకెందుకు మనకు బాధ? శ్రమ కలుగుతుందని అన్నాడు. అంతేకాదు ఆయనకు మనందరికి కూడా రోగాలు వస్తాయని తెలుసు. అయితే ఈ లోకములో మనకు ఖచ్చితముగా ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ దేవుడు ఆ కష్టాలలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయన ఏమన్నారు, నేను మిమ్మలను అనాథగా విడిచిపెట్టను. మనం కష్టములో బాధలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన నామములో బ్యాప్టిజం మనం తీసుకున్నామో వెంటనే ఆయన బిడ్డలముగా మనము లిఖించబడతాం. ఆయన యొక్క గ్రంథములో, లేదంటే ఆయన మనస్సులో లిఖించబడతాం. ఇంకా ఆయన సొత్తే మనమందరము కూడా, ఆయన ప్రాపర్టీనే మనమందరము కూడా. ఇప్పుడు మన బిడ్డల్ని కొంతమందిని ఇలా చూడడం, కొంతమంది అలా చూడడం చేస్తామండి, చేయం కదా. అదే విధముగా కూడా దేవాది దేవుడు ఆయన సొత్తుగా మనందరినీ కూడా స్వీకరించి కాచి కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనము అడుగుతున్నటువంటి ప్రార్థనలకు ఒక సమయం ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ యొక్క మనిషి గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా కార్యాలు చేయటం దేవుడు ప్రారంభించి ఆ బిడ్డ సిద్ధపడిన తర్వాత ఆ బిడ్డలో ఒక మార్పు వస్తుంది.
ఆయన ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తాడండి. ఏదైనా ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉన్నది ఆయనకి, దాని ప్రకారమే చేస్తాడు. అంతేగాని మనం వెళ్ళిపోయి ఒక అప్లికేషన్ పెట్టేసుకుని ఖచ్చితంగా ఈరోజు కల్లా చేయాల్సిందే, ఈ నెలకల్లా చేయాల్సిందే, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అయిపోవాలి అని అనేటువంటిది ఒక టైం టేబుల్ దేవుని వద్ద పెట్టేసి మనము ప్రార్థన చేసి దేవుణ్ణి శోధించకూడదు. ప్రార్థన చేసి వదిలిపెట్టేసేయాలి. అంత ఆయన చూసుకుంటూ ఉంటాడు ప్రణాళిక. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. మనుషుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే అన్నిటికీ ఎదురు చూస్తాం. దేవుడు చేసిన ప్రార్థనలకు మాత్రం మనకు ఓపిక ఉండదు. దాని విషయంలోనే దేవుడు ఒకవేళ మన గురించి బాధపడుతున్నామేమో అనేటువంటి ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. అయితే ఆలస్యము ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాలు వాక్య ప్రకారం మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. అక్కడ మరి యేసు ప్రభుల వారు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు, అద్దరికంటే అవతలికి వెళ్ళినప్పుడు జనసమూహము ఆయన యొద్ద కూడి వచ్చెను. ఆ యొక్క జనసమూహములో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారుల యాయూరని ఒకడు వచ్చి ఆయనను చూచి పాదాల మీద పడి, సమాజ మందిరంలో వచ్చింది అన్నటువంటి విషయం మనం గమనించాలి. సమాజ మందిరం అంటే ఏంటి? యూదుల ప్రార్థనా మందిరం. దానిలో యూదుల ప్రధాన యాజకులు కానీ పరిసయ్యులు కానీ వీరెవ్వరూ కూడా యేసు ప్రభు యొక్క మాటలు కానీ, ఆయన స్వస్థత కార్యాలు కానీ, లేదంటే ఆయన ప్రసంగాలు కానీ లెక్క చేసేటువంటి వారు కాదు. ఈ వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే, అయినప్పటికీ కూడా ఈ సమాజ మందిరములో ఉన్నటువంటి ఒక అధికారి, అంటే ఒక సెక్రటరీ పోస్టో, ఒక ట్రెజరర్ పోస్టో, ఒక ఇంపార్టెంట్ పోస్టు హోల్డ్ చేస్తున్నాడు ఇతను వచ్చాడు. ఎందుకు వచ్చాడు ప్రభు దగ్గరికి? 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనయనుది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన పాదాల మీద పడ్డాడు. చూడండి ఎంత అద్భుత రీతిగా ఇంత అధికారి అయినటువంటి ఒక వ్యక్తి ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పడడమే కాకుండా బ్రతిలాడుతున్నాడు. బ్రతిలాడడం అంటే ఏంటండి? అయ్యా అయ్యా దాటిపోవద్దు, అయ్యా అయ్యా నా కుమార్తె అయ్యా కదా. ఒక 5 to 6 or 7 minutes ఒక పక్కన కాళ్ళ మీద పడ్డాడు, అడుగుతూ ఉన్నాడు, నా కుమార్తె చావనై ఉన్నది, నీవు వచ్చి ఇక్కడ ఈ యొక్క బిడ్డ యొక్క విశ్వాసం చూడు, నీవు వచ్చి నా యొక్క కుమార్తె మీద చేతులుంటే అది బతుకుద్దయ్యా, బతుకుద్దయ్యా, అయ్యా కాదన్నద్దయ్యా, దయచేసి రా అయ్యా, నీకు పనులు ఉంటాయి అయ్యా, వాక్యాలు చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అయినప్పటికీ ఇటు రా అయ్యా, ముందు నా కుమార్తె, ఎందుకంటే నువ్వు ఆలస్యం చేస్తే నా కుమార్తె చచ్చిపోద్దు. ఆల్రెడీ సీరియస్, ఇంకా లాస్ట్ మినిట్స్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇతను వచ్చాడు. గమనిద్దాం, ఇతనికి అక్కడ కార్లు కానీ లేదంటే ఫాస్ట్గా వచ్చే వాహనాలు ఆ కాలంలో లేవు. అక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఇంట్లో. కానీ అతని యొక్క దృష్టి దేని మీద ఉన్నది? మనం నేర్చుకోవాలండి. అందుకనే ఎప్పుడో జరిగిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉన్నారు. సమస్య ఇంట్లో ఉంది, మామూలు సమస్య కాదు. ఈ కుమార్తెను బాగా ప్రేమించేటువంటి తండ్రి. అందుకనే సమాజ మందిరపు అధికారి అయినప్పటికీ కూడా ప్రభు యొద్దకే వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద ఆయన ముందు పడుచుండరు. ఇప్పుడు ప్రభు యొక్క మార్గం ఏంటి? యాయీరు ఒక్క గృహానికి వెళ్తూ ఉన్నారు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, అక్కడ ఒక ఆల్రెడీ ఆమె మనస్సులో నేను ప్రభువును ముట్టితే నేను బాగవుతాను అనుకొని వచ్చింది. ఆ జనసమూహం మీద పడుతూ ఉన్నప్పుడు, జనసమూహం అంటే మేబీ 2000 పైనే ఉండుంటారని మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. వీళ్ళందరిలో ఆమె వెళ్ళి ఎట్లాగొట్ట ఏమైతే అనుకున్నదో అదే చేసింది. నేను వస్త్రపు చెంగును ముట్టుకుంటాను అనుకుంది, ఎట్లాగొట్ట చేసింది ఆమె. అప్పుడు ఏమైంది? అదంతా మనకు తెలుసు. ఆయనలో ప్రభావం వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆమె యొక్క అనారోగ్యం బాగైంది. వెంటనే ఏం చేశారు? యేసు ప్రభుల వారు యాయీరు గృహమునకు వెళ్తున్నటువంటి ఆయన మార్గం ఏమైందండి? ఆయన నడక ఏమైపోయింది? ఆగిపోయింది. ఆగిపోయి ఆయన ఏం చేస్తున్నారు? యేసు ప్రభుల వారు చుట్టూ కలేజ్ వస్తున్నారు. పేతురు కానీ ఆ శిష్యులు కానీ మాట్లాడడం, ఈయన మాట్లాడడం, ఆయన మాట్లాడడం ఎంత జరుగుతూ ఉన్నది.
లేదు లేదు నాలోండి ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టారని ప్రభు అయినప్పుడు అప్పుడు ఆమె వచ్చి ఇక్కడ ఒక మాట చదువుదామండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఈ సంగతి అంతా కూడా ఎంత సంగతి ఉంది ఇక్కడ? 12 సంవత్సరాల సంగతే కాదండి. ఆమె ఎంతగా అంటే ఆ కాలములో అసలు ఎందుకు భయపడింది, ఎందుకు భయపడాలి ప్రభు యొద్దకు వెళ్ళటానికి? అప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్న స్త్రీలు ఎవరిని ముట్టుకోకూడదు. లేవీకాండములో అది రాయబడి ఉంటుంది. ముట్టుకోకూడదు, ఆమె కడగా ఉండాలి. ఆమె వాడిన ప్రతి వస్తువు కూడా దూరంగానే ఉంచాలి. అంటే 12 సంవత్సరాలుగా ఇవి ఎంత బాధపడిందో చూడండి. ఇన్ని దగ్గరికి వెళ్ళి మనం అంటుంటాం కదండి, గుడివాడ తీసుకెళ్ళామండి, విజయవాడ తీసుకెళ్ళామండి, హైదరాబాద్ తీసుకెళ్ళామండి, ఆ స్కాన్లు రాశారండి, ఇంత పెద్ద దొంతర్లు అయిపోతాయండి. అవన్నీ చెప్తుంది. 12 సంవత్సరాల కథ ఈమె చెప్తూ ఉన్నప్పుడు ప్రభులు వారు వింటూ ఉన్నప్పుడు యాయూరు యొక్క మనసు ఎలా ఉంటుందండి? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు, ఎందుకు తొందరగా వస్తే బాగుండు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని ఆయన అనుకోవాలి. ఎందుకంటే సమస్య ప్రభుకి నేను చెప్పేశాను, నా సిట్యుయేషన్ చెప్పాను, నా కుమార్తె అనారోగ్యం గురించి చెప్పేశాను. ఇంకా ఆయన వస్తాడు, ఆయనకు తెలుసు కదా. ఎందుకంటే ఏ రోజున ఎవరికి ఏది సంభవిస్తుందో ఆయనకు తప్పించి ఇంకెవరికి తెలుస్తుందండి కదా. ఆయన ఆపగలడు ఆమె యొక్క ప్రాణమును. ఆ నమ్మకంతోనే వచ్చాడండి. సంగతి అంతా మాట్లాడిన తర్వాత అగైన్ ప్రభు ఆమెతో మాట్లాడి అద్భుతముగా ఆమెను పంపించేసేయడం అక్కడ మనం చూస్తాం. అంతలోకి ఏం జరిగింది? అక్కడ ఇంటి నుంచి వచ్చేసి ఇంకా ఆ బోధకుడు, నువ్వు బాధపరచొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. ప్రభు మాటనే నమ్ముతూ ఉన్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? వెంటనే చచ్చిపోయింది అనగానే అక్కడ ఆ మాట కానీ ఆ యొక్క వారు వచ్చినటువంటి వారి యొక్క విషయం కానీ లక్ష్య పెట్టట్లేదు. ఎక్కడైనా అతని యొక్క విశ్వాసము సన్నగిలుతుందేమో అని ప్రభు ఎరిగి ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడొద్దు, నువ్వు చెప్తే చెప్పా, చచ్చిపోయిందంటే చచ్చిపోయారు, నమ్మిక మాత్రం ఉంచు. ఇక్కడ మనం చూడవలసినటువంటి ఒక విషయం ఏంటంటే 12 సంవత్సరాలుగా ఈ స్త్రీ బాధపడుతూ ఉన్నది. ఈ కుమార్తెకు కూడా 12 ఏళ్ల వయస్సు. ఈ 2 కార్యాలు జరిగినప్పుడు తర్వాత చదవండి మీరు, వాక్యంలో తెలుస్తుంది. ఆ పాప 12 సంవత్సరాలు అంటే ఆ పాప పుట్టిన దగ్గర నుంచి ఈ స్త్రీ రక్తస్రావం రోగముతో బాధపడుచు ఉన్నది. ఒకటి చావు కూడా సంభవించేటటువంటి విధముగా దేవుడు ఆలస్యం చేశాడు. దేవుడికి ఒక ప్రాణం పోతుందంటే తెలియదండి, దూతలను పంపించాలి కదా దేవుడు, తెలీదా? కానీ దేవుడు కావాలని ఆలస్యం చేశాడు. మై అండర్స్టాండింగ్ ఆలస్యం చేశాడు. ఎందుకంటే అక్కడ బాగా లేనటువంటి వ్యక్తిని బాగు చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుందా? చచ్చిపోయినటువంటి వారిని లేపితే దేవుడు మహిమపరచబడతాడా? అందుకనే దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యములో ఇంకా కొంత ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను కూడా దేవుడు చేశాడు. దేవుడు కార్యాలు గట్టిగా ఆత్మీయంగా బలముగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తే 3-4 వెరైటీలుగా చేస్తాడు దేవుడు. ఒక మాట మాట్లాడినా, ఒక కార్యం చేసినా, ఒక అద్భుతాన్ని చేసినా, ఒక స్వస్థత చేస్తా 4-5 యాంగిల్లో మనకు అర్థం అవుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అక్కడ చనిపోవాలి కుమార్తె, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వారందరూ. ఈ యొక్క కుమార్తె చచ్చిపోయినప్పుడు అక్కడ గొల్లు చేయువారని ఉంటుంది. గొల్లు చేయువారంటే ఏంటంటే ప్రొఫెషనల్ వీపర్స్. వాళ్ళకి ఫోన్లు చేస్తే పదండి ఏడవాలంట అని ఇంటి పక్క వాళ్ళందరిని పిలిపించుకుని ఒక 10 మంది వచ్చి గట్టిగా ఏడుస్తారు. గొల్లు చేయువారంటే వాళ్ళే. గొల్లు చేయువారు, డప్పులు కొట్టేవాళ్ళు, ఇంటి పక్కోళ్ళు, బంధువులు అందరూ కూడి ఉన్నారు. వాళ్ళందరూ ముందు దేవుడు ఏం చేశాడండి? చనిపోయినటువంటి యాయూరు కుమార్తెను 12 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి ఆమెను దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు ఆలస్యములో ఆశీర్వాదం ఉందా, విషయం ఉందా? దేవుడు కొన్ని విషయాలకు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటలేదంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ పర్పస్. అదే మనం జ్ఞాపకం చేసుకుంటుంటే లాజరు రోగి అయి ఉన్నాడు.
మళ్ళీ అద్భుతంగా యూదులు చాలా తెలివైన వాళ్ళండి, చాలా చురుకైన వాళ్ళు. అందుకనే వాళ్ళ యొక్క సిస్టర్స్ ఒక మాట అంటారు. ఏ మాట అండి? నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. లాజరు రోగి అయి ఉన్నాడు అనొచ్చు కదా, మనమైతే అట్టగా అంటాం. చెప్తున్నాను కదా, యూదులు చాలా తెలివైన వాళ్ళే. సరిగ్గా ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు వాళ్ళకి. మనం కూడా నేర్చుకోవాలండి. ఇక్కడ నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు, కబురు పంపించారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన, దేవుని మహిమ కొరకు వచ్చినది. హల్లెలూయా. విజయవాడలో ఒక సంఘానికి నేను వాక్యం చెప్తూ ఉండేదాన్ని దాదాపు 2 సంవత్సరాలు. పాస్టర్ గారు ఉన్నారు కానీ మరి నాకు అప్పచెప్పారు. అక్కడ ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉండేదాన్ని మధ్యాహ్నం నేను ఆరాధన. అయితే ఆ సంఘస్థురాలకి క్యాన్సర్ వచ్చిందని తెలిసి బాధపడ్డాం. నేను వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాం. నిజంగానే ఈ రోజుకు కూడా ఆమె దేవుని మహిమార్థమై అనేక మందికి తెలియజెప్తూ ఉన్నది, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మాట అన్నాడు కానీ వెంటనే కారు ఎక్కో, ఆటో ఎక్కో, నడిసెక్కే, దోనెక్కే వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? ఎగైన్ యాయూరు కుమార్తె వలే. ఇక్కడ చూద్దామండి, 6వ వచనం చదవండి ఒక్కసారి. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినాలు నిలబడ్డాడు. పైగా ఇంకొకటి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు బాగా ప్రేమించాడు. మరియ, మార్త, లాజర్ను దేవుడు బాగా ప్రేమించాడు. అందుకనే కబురు పంపించినప్పుడు నీవు ప్రేమించినటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అని. ఎందుకు ప్రేమించాడంటే వాళ్ళు ప్రభువుకి చేసినటువంటి పరిచర్య. ఈ బేతనీ గ్రామములో చుట్టుపక్కల చాలా దేవుడు సేవ చేసినప్పుడు ఈ గృహములోనే దేవుడు ఉండడం, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అంతేకాదు, నేను అనుకోవడం ఖాళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళండి వీళ్ళ ముగ్గురును యేసు ప్రభుల వారు కాదు కదా. ఖచ్చితంగా ఈయన కూడా వాళ్ళకి ఎంతో బోధ, ఎంతో సువార్త ప్రకటించారు. వాళ్ళు వినిన తీరు, వాళ్ళు దేవునిని ప్రేమించిన విధానము, వారు దేవునిని గౌరవించిన విధానము చూసి వాళ్ళను దేవుడు ప్రేమించాడు. అయితే అట్లాంటి వాళ్ళ గృహానికి కూడా ఆ కబురు వచ్చినప్పటికీ కూడా ఇంకా 2 దినములు నిలిచాను, టైం తీసుకున్నాడు. ఎందుకంటే ఎంత ప్రాబ్లము బలమైనదైతే, ప్రాబ్లం ఎంత జటిలమైనదైతే, ఎంత కష్టతరమైనదైతే అంతగా దేవుడు నామమహింపరచబడుతుంది. అందుకనే వెయిట్ చేశారు. ఎంతలోపు ఆ లాజరు చనిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు అనుకున్నటువంటి వాళ్ళు అనుకుని ఉంటారు పక్కన, మిగతా అప్పుడైతే ఎప్పుడు వచ్చేవాడు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి భోంచేసేవాడు. బాగాలేదంటే వచ్చేయడం చూసావా కదా అనుకుంటారు ఆ విధముగా. కానీ ఇక్కడ దేవుని మనస్సు ఏంటంటే అక్కడ లాజరు చనిపోవాలి, వాళ్ళందరి ముందు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో తెలియచేయాలి అక్కడ. అందుకని ఆలస్యం చేశాడు. చచ్చిపోయిన 4 రోజులు కుళ్ళిపోయింది అక్కడ, కంపు కొడుతుందని వాళ్ళ సహోదరులే వారించారు ప్రభువుని. ఈ యొక్క యాయేరు కుమార్తెనేమో చచ్చిపోయిన వెంటనే దేవుడు వెళ్ళి బ్రతికించాడు. లాజర్నైతే కుళ్ళిపోయిన శవాన్ని వరకు వెయిట్ చేసి, తెలిసి కూడా ఆలస్యం చేసి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఉన్నటువంటి యూదుల అందరి ముందు. ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానముడు గురించి ఆ యొక్క సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి సైనికులు అంతా చెప్పినప్పుడు లేచారని వాళ్ళు చెప్తూ ఉన్నారు సాక్ష్యం. వీళ్ళు ఏమంటున్నారండి? ఆయన శవమును శిష్యులు ఎత్తుకుపోయారు అని చెప్పండి అని చాలా ద్రవ్యం వాక్యంలో ఉందండి, చాలా ద్రవ్యం ఇచ్చారట. అంతేకాదండి, ఇంకా భయంకరమైన విషయం, ఆ మాట నేటికి కూడా అదే నడుస్తుంది కొంతమంది యొద్ద. అలాగే ఇక్కడ కూడా అవుతుందని ప్రభువుకు తెలుసు.
ఏదేమీ లేదు. ఆ మరియ మార్త బాగా ప్రేమించారు కదా, లాజరు వీళ్ళందరూ ప్రేమించారు కదా, వీళ్ళే ఒక ప్లాన్ వేశారు, వీళ్ళే ఒక నాటకం ఆడారు. ఊరికినే కప్పుకొని పడుకున్నాడు, ఆయన వచ్చి స్వస్థపరిచేస్తే బాగోవాలని అనేసి ఒక పెద్ద ప్లాన్ ఒకవేళ ఉంటుంది. అందుకని చచ్చిపోయేంత వరకు ఉండి కుళ్ళిపోయేంత వరకు కూడా దేవుడు ఉన్నాడు. కుళ్ళిపోయిన శవములను కూడా జీవము తీసుకుని రాగలిగిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా జీవాధిపతి ఆయన, జీవానికి అధిపతి ఆయన, జీవానికి ఆయనే ఓనరు, జీవమిచ్చువాడు ఆయన, జీవము కలిగిన దేవుడు ఆయన. ఏ జీవం అంటే ఈ లోకములో మనం జీవించే జీవము కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఎన్నటెన్నటికీ ఆ జీవముతో బ్రతకడానికి ఒక మార్గం ఏర్పాటు చేసిన జీవము కలిగిన దేవుడు, జీవశక్తిని అనుగ్రహించే దేవుడు. కనుక కుళ్ళిపోయిందంటే పాతి పెట్టబడిన ఎముకలు, గొల్లైపోయిన ఎముకలలో కూడా జీవము తేగలిగిన సమర్థుడైన, హల్లెలూయా, శక్తిమంతుడైన, హల్లెలూయా. కనుకనే వాళ్ళందరి ముందు ఆయన శక్తిని, ఆయన నామాన్ని మహిమపరచబడడానికి ఆయన ఆలస్యం చేశాడు. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలలో కొన్ని ఆలస్యం అవడం మంచిదా? ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. మీకు జంతువుల విషయం నేను చెప్తాను. చాలా జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు యొక్క గర్భం ధరించేటువంటి స్థితి ఎన్ని రోజులండి? 21 రోజు కోడి ఉంటుంది కదా, మేక 145 రోజులు, గొర్రెకు దాదాపు 150 రోజులు, గుర్రము 300 దినాలు గర్భం, ఏనుగు 2 సంవత్సరాలు దాదాపు, ఉడత కమ్ము ఎలుక కలిగినటువంటి ఒక జంతువు. అది నేను కూడా చూసి ఆశ్చర్యపడ్డాను. ఆ జంతువు ఎన్ని రోజులు తెలుసా అంటండి? ఎన్ని రోజులు అంటే జస్ట్ 12 డేస్ అండి. 12 డేస్లో పిల్లలు పెట్టేస్తుంది. అంటే ఈ విధముగా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక్కొక్క జంతువు, ఆఫ్టర్ ఆల్ జంతువులు దేవుని విషయంలో, ఎందుకంటే జంతువులు మన గురించి దేవుడు సృష్టించాడు. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షములు ఎంతసేపు మన మీదే. ఎందుకనగా మన బిడ్డలము. ఆ యొక్క మనతో పాటు ఆ జంతువులు కూడా ఉంటూ ఉన్నప్పుడు వాటికే ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. కొన్ని రోజులు, రకరకాలుగా రోజులు పెట్టాడు. అలాగే పులి, అలాగే కుక్కకి 3 నెలలట, పిల్లికి 2 నెలలంట. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఆ సిస్టమ్ పెట్టి ఆ రీతిగా ఆ గర్భాలు ధరించి వాటి యొక్క యానిమల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు వాటికే ఒక సిస్టమ్ పెడితే మనకు సిస్టమ్ పెట్టడండి. లేక గర్భం ధరించాం, తొందరగా 7వ నెలలోనే ఆపరేషన్ చేసి తీసేయండి అనే తల్లిదండ్రులు ఉన్నారు ఎవరన్నా? ఒకవేళ ముందు వచ్చేటువంటి వాళ్ళని ఏమంటారు? ప్రిమెచ్యూర్ బేబీస్ అంటారు. వాళ్ళు బతుకుతారో చచ్చిపోతారో తెలియదు. వాళ్ళ అవయవాలు సరిగ్గా తయారవ్వవు. ముందుగా వచ్చేస్తే వాళ్ళు చచ్చిపోతారు. అసలు ముందుగా చెప్పాలంటే ఎక్కడో బతికేటువంటి వాళ్ళు వెరీ రేర్. ఎందుకనగా దేవుడు ప్రణాళిక కాకుండా ముందుగానే భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు అవి. ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ పెట్టాడు. కోడి అబ్బా ఎన్ని రోజులు కూర్చుంటాంలే, 15 రోజులు అయిపోయింది, తిరగట్లేదు అటు ఇటు అని చెప్పి దిగిపోయింది అనుకోండి. 15 రోజులు పోని 18 రోజులకే దిగింది అనుకుందాం. 3 రోజులేగా వస్తాయి ఆ పిల్లలు? రావు. మరి వాటన్నిటిని చూసి మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఆలస్యములో ఖచ్చితంగా ఆశీర్వాదం ఉన్నది. ఆలస్యములో విషము లేదు, ఆలస్యములో బాధ లేదు. ఆలస్యము ఒకవేళ అవుతుంది, మన ప్రార్థనల కంటే మనం బాధపడవలసిన పని లేదు. ఎంత ఆలస్యం అయితే అంత మహిమకరముగా మన జీవితాలలో దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఈ ఉదాహరణలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను దేవుని బిడ్డలారా. కనుక మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మనం ఏం చేయాలి? బాధపడాలా? సంతోషపడాలా? ఖచ్చితంగా సంతోషపడాలి. ఎందుకనగా మనం ఊహించిన వాటికంటే, మనం అనుకున్నటువంటి వాటికంటే అత్యధికముగా దయచేయు దేవుడు. హల్లెలూయా. ఆలస్యములో అలక్ష్యము లేదు, ఆలస్యములో ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 126 5వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కోయును. కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడుతూ నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది అవసరమయ్యా అని చెప్పేసి మనము ఆ కన్నీళ్లు విడుస్తూ విత్తాలంట.
ఈ మాట ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో దేవుడు రాయించుకున్నాడంటే, విత్తనాలు విత్తంగానే రెండో రోజున ఎవరైనా దేన్నైనా కోసారా? ఈ భూప్రపంచంలో చెట్లు సృష్టించబడిన దగ్గర నుంచి ఎవరు కోయం కదా. మరి మనం ఎందుకు దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూడలేకపోతూ ఉన్నాం? అయితే మనం చాలామంది ఏం చేస్తూ ఉండంటే కన్నీళ్ళు ఆపేస్తాం, విత్తనాలు వేయడం ఆపేస్తాం. రావట్లేదుగా జవాబు. ప్రార్థన, దేవునిని వేడుకునేటువంటిది నిరంతరము ఉండవలసినటువంటి విషయాలు. ఆ విత్తనాలు మనం కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆయన పాదాల యొద్ద ఆ విత్తనాలు పడేసిన తర్వాత ఆ ఫలాలు, ఆ పంట వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు మనం ఏమైతే అనుకున్నామో, మనకి ఏది కావాలని అనుకున్నామో, లేదంటే మనం ఏమో పొందుకోవాలో ప్రభు యొద్ద నుండి అని ఎదురు చూస్తున్నామో వాటిని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే దేవునిని విడవకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని బాధపడడానికి వీలులేదు. ఈ ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అపవాది ఎంటర్ అవుతుందండి. నేను చెప్తున్నాను, ఈ ఆలస్యం అవుతున్న విషయంలో ఖచ్చితంగా అపవాది ఎంటర్ అయ్యి డిసప్పాయింట్మెంట్ కలగజేస్తుంది, కృంగుబాటును కలగజేస్తుంది. అందరికి వచ్చింది, నాకు రాలేదు. అందరూ పాస్ అయ్యారు, నేను పాస్ అవ్వలేదు. అందరూ నాతో పాటు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ జవాబు వచ్చేసింది, నాకు రాలేదు. ఈ విధమైనటువంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది. దయతో ఈ మాటలను మీ యొక్క హృదయంలో భద్రం చేసుకోండి దేవుని బిడ్డలారా. వాళ్ళకు వచ్చింది, నాకు రాలా. వాళ్ళకి అయింది, నాకు రాలా. వాళ్ళకి అది అయ్యింది, నాకు రాలా. ఈ విధమైనటువంటి మాటలు ఎవరు చెప్తారో తెలుసా? ఆ ఆలస్యములో సాతాను ఎంటర్ అయిపోయి ప్రేరేపించి మనల్ని కృంగదీసి మన యొక్క ఆశలను అడియాశలు చేస్తుంది. అయితే నిజమైనటువంటి ఆత్మీయ స్థితులు కలిగినటువంటి వారు ఆలస్యములో ఆశీర్వాదమున్నదనియు, ఆలస్యంలో దేవుని నామం మహిమపరిచేటువంటి విధముగా నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు అనేటువంటి విషయములో మనము బలమైనటువంటి దేవుని బిడలముగా మార్చబడాలి. ఆలస్యం అమృతం విషయం, అది లోకస్తులు అనేటువంటి మాట. దేవుడు నమ్ముకున్నటువంటి వారముగా మనము ఏమనాలంటే ఆలస్యములో ఆశీర్వాదం ఉన్నది, ఆలస్యములో దీవెన ఉన్నది. నువ్వు టార్గెట్ పెట్టద్దు దేవునికి, ఇంతలోపు అని పెట్టద్దు. దేవా, నీకు తెలుసు నా జీవితం, నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం నేను కోరుకున్నది నాకు దయచేయి ప్రభువా, నేను ఎదురు చూస్తాను నాయన అని మనము అనేటువంటి వారముగా ఉండాలి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.